ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని హైదరాబాద్ కలెక్టరేట్ ముందు బీసీ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. విద్యార్థులకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. విద్యార్థుల పట్ల రేవంత్ రెడ్డి వివక్షత చూపుతున్నాడని మండిపడ్డారు. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, పాత పద్ధతిలోనే పథకం కొనసాగించాలంటున్న బీసీ సంఘం నాయకులతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘాలు హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడించినాయి. ఈ విద్యార్థులకు ధర్నాకు బీసీ సంఘ నేత రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం మనతో పాటు ఆర్ కృష్ణయ్య ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు? రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే 8,000 కోట్లు రిలీజ్ చేయాలి, పాత విధానం ప్రకారమే కొనసాగించాలి. ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 9ను రద్దు చేయాలి. ముఖ్యమంత్రి ఈ స్కీమ్ ఎత్తివేసే కుట్రలు చేస్తుండు. బకాయిలు పాత అంటాడు, సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి. అన్నికే పాత బకాయిలు ఇప్పుడు మొత్తం బకాయిలు ఎంత 10,000 కోట్లు. పాత బకాయిలు 3 ఏళ్ళల్లో ఇచ్చిన వారు ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు, సెకండ్ ఇయర్ ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇవ్వలేదు. ఇంకా నాటకాలు ఆడుకుంటా కేసీఆర్ మీద దుబ్బై తప్పించుకో, కేసీఆర్ను బ్లేమ్ చేయడానికే ఈ విధంగా చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. విద్యార్థుల జీవితాలతోటి చెలాటమాడుతున్నాం. బీసీలు చదువుకోవద్దా? బీసీలు ఉద్యోగాలు చేయొద్దా? మీరు ముఖ్యమంత్రులు కావాలి, కోట్లు లక్షల కోట్లు సంపాదించాలి, కానీ మా పిల్లలు చదువుకొని వాళ్ళ ఉపాధికి కూడా ఉపయోగపడే చదువద్దా? ఇదేనా మీ పరిస్థితి? ఇదేనా మీ పాలన అని చెప్పి ప్రభుత్వం బడ్జెట్ లేదనడం కూడా తప్పు. రాష్ట్ర ఆదాయం ప్రతి సంవత్సరం బడ్జెట్ 3 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. భూముల అమ్మకం ధర 100 కోట్లు వచ్చినాయి. మొత్తం ఇంత పెద్ద బడ్జెట్ వస్తే 8,000 కోట్లు ఇవ్వడానికి ఏంటిది? అయినా ఈ సంవత్సరానికి ఈ పథకంకు 2,500 కోట్లు అవుతాయి. 500-600 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ పథకానికి 2,000 కోట్లు ఖర్చు పెడితే సరిపోతుంది. 2,000 కోట్లు పెట్టడానికి ఎందుకు ఇంత ఇబ్బంది అని చెప్పి, ఇది కేవలం ఈర్ష్యాసూయతోటి ఈ పేద కులాలు చదువుకోవద్దని భూస్వామ్య మనస్తత్వంతో ఇట్లా చేస్తుండ్రు. ముఖ్యమంత్రిని మనసు మార్చుకో. పేద కులాల మీద ఏమాత్రం ప్రేమున్నా, చిత్తశుద్ధున్నా ఈ వర్గాలకు ఎమ్మడే ఫీజుల బకాయిలు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యకు తెలంగాణలో ఏం పని ముఖ్యమంత్రి అంటున్నారు. ఆ మాట ఆయన విద్యతకు వస్తున్నా. ఇంటర్మీడియట్ చదివిన పిల్లగాడు కూడా ఆ మాట అన్నాడు. కృష్ణయ్య తెలంగాణ గడ్డ మీద పుట్టిండు. ఒకటి. రెండవ పాయింట్, బీసీ నాయకుడిని నేను ఢిల్లీలో చేస్తున్నా, కర్ణాటకలో చేసిన, తమిళనాడులో మీటింగ్లు పెడుతున్నా. వాళ్ళు అంటున్నా తెలంగాణ ఈ దేశంలో పుట్టినోడు ఎక్కడైనా చేయొచ్చు. ఇప్పటికైనా బీసీ వ్యతిరేక చర్యలు మార్చుకొని చేయకపోతే బీసీలంతా తిరగబడతారని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. ఈ ప్రభుత్వానికి సిగ్గుచరం ఉంటే వెంటనే విద్యార్థులు రావాల్సినటువంటి ఫీజు బకాయిలను విడుదల చేయాలి. ప్రభుత్వం వచ్చినాక 10,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం బట్టి విక్రమార్క నీ పంచలు ఉడగొడతామని చెప్పి హెచ్చరిస్తున్న ఆర్థిక శాఖ నీ దగ్గర పెట్టుకొని ఆటలాడుతున్నావు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు విద్యార్థుల మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నావు. నీకు ఏమాత్రం ఉన్న వెంటనే విద్యార్థి సమస్యలు పరిష్కరించు. విద్యాశాఖ మంత్రి 34 నెలలైన విద్యాశాఖ మంత్రి నియమించకుండా లక్షల కోట్లు అప్పులు చేసి ప్రభుత్వం మరి ఎంతసేపు విద్యార్థులను దోపిడీకి గురి చేస్తుంది. ఈ ప్రభుత్వ నాయకులు ఉరికించుకొట్టే రోజులు వస్తాయని చెప్పి హెచ్చరిస్తారు. మంచి వాళ్ళ విమానాలు మీ ఊళ్ళతో దరిద్రం అవుతుంది. ఇలా మీరు కాబట్టి విద్యార్థులు చనిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ఇలా మీరు ఏ బ్యాంకుల్లో మొదటగా డిపాజిట్ చేసారు చెప్పు. బ్యాంకు పేరు చెప్తందుకు, అకౌంట్లు చెప్తందుకు మీ దగ్గర దమ్ము లేదని చెప్పి రానున్నది విద్యార్థులు మిమ్మల్ని బర్ల కావులు పెడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇలా ఈ ప్రభుత్వానికి సిగ్గు సరే ఉంటే వెంటనే విద్యార్థి సమస్యలు పరిష్కరించి, లేకపోతే పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి, పాత విధానంలోనే ఫీజు రీయింబర్స్మెంట్ పథకము కొనసాగించాలంటూ కూడా ఇటు బీసీ విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు బీసీల పట్ల చిన్నచూపు చూస్తున్నారని కూడా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అరవింద్తో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్.